ఈ దేశంలో ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, అందులో ఏం అనుమానం అక్కర్లేదు. కానీ ఏ ప్రాంతంలో అయితే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి. వారి మీద అభిమానం ఉండాలి. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వల్ల, మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా అయితే గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మేబీ ఆ బోత్ కరే మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి
జాతీయ భావన ఉంది ఇక్కడ, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం, వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ విల్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. రత్న ప్లీజ్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ? ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. సో ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఆయన కొన్ని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఎవరో తెలంగాణకు రావద్దన్నట్టుగా, ఇది భారతదేశమా పాకిస్తానా అనే మాటలు మాట్లాడే సందర్భంలో మేము ఆనాడు ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ విభజన ప్రజల ఆకాంక్ష, విడిపోయి కలిసి ఉందాం తెలుగు రాష్ట్రాలుగా అనేటువంటిదే నినాదం. ఇవాళ కూడా 12 సంవత్సరాల్లో ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దనో వ్యాపారాలు చేయొద్దనో, అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్సే చేస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎందుకు పెట్టేస్తారు? మీరు అంటారు కావచ్చు తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు రావద్దని. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తున్నాం, వీళ్ళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా, తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళగొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం, అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ రాజకీయంగా వక్ర భాష చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలా వారు పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక స్లిప్పిట్లు వస్తూ ఉంది. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగరంలో బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు
భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయా తెలియదు. స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాన గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా శాంతి భద్రతతో సహా ఎక్కడ కూడా అవసరమైతే రాజకీయంగా ఇవాళ చాలా మంది పోటీ చేసి గెలుస్తూ ఉంటారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్యే జాగిరియా పైసలు? తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఇంకొక మాట మాట్లాడతారు, రానియరా తిరగనియరా. గత 4 నెలల కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెలంగాణ గెస్ట్గా ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చి, అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరినీ కట్టెబెట్టి గెలికినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తాను రా. ఇది ప్రజల ఆకాంక్ష, పోరాడి సాధించుకున్నారు, బాగండి అని కోరు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, అక్కడనే పీకలేకపోతుంది, ఇక్కడేం పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు, చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాపం చక్కగా రాసిస్తలేరు బీజేపీలో, ఎవరో ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఇరుతారు, పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన ట్రస్ట్ ట్రావెల్ జరుగుతుంటుంది. ముందు ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తే స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాపం తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్గా వాస్తవం. 2009లో ఎమ్మెల్యేలు తిరిగినప్పుడా, 2014 ఎన్నికలప్పుడు తిరిగినా జనం వస్తుండొచ్చు. మా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తే ఈలలు కొడితే అదంతా నా బలం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డదని చెప్పడానికి, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు కూడా స్వాగతం చెప్తుంది, ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదని చెప్పడానికి, ఇది ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని చెప్పడానికి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి దాకా దిగిపోయారు, అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి విగ్రహాలకు సంబంధించి ప్రస్తావన తెచ్చేంత ధైర్యం చేస్తా ఉండే. ఇలా అహంకారం అంటే ఆయన ఏదో మాట్లాడుతున్న తెలంగాణలో తిరుగుతా ఎవడతున్నాడు? నువ్వు సినిమా నటుడివి, తిరుగు. ఇలా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం జరగద్దని చెప్పి కోరుతూ ఇమ్మీడియట్గా రిజైండర్ బై సాయంత్రం గద్దార్ గారి ఆత్మకు క్షమాపణ చెప్తున్నట్టుగా ఇవ్వాల్సిందే. ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేము తప్పకుండా మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు ఇదంతా కూడా డెఫినెట్లీ మేము ఎన్నడూ కూడా తెలంగాణ వాళ్లకు, తెలంగాణలో ఆంధ్రలకు పని ఏం లేదు అని మేము ఎన్నడూ అంటలేము. ఇది ఫెడరల్ సిస్టమ్, డెమోక్రటిక్గా ఇది హైదరాబాద్ లింగ్విస్టిక్ హెడ్ క్వార్టర్, అన్ని భాషల వాళ్ళు ఉంటారు, అన్ని వ్యాపారాలు ఉంటారు. ఎన్నడూ కూడా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్తాను, నీకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ప్రొటెక్షన్ అందిస్తాం, కానీ ఇక్కడ వచ్చి గెలుకకు అనవసరంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఆ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దని నేను కోరుతాను. గుజరాత్ పార్టీ పెట్టుకోమను, గుజరాత్ కూడా పార్టీ పెట్టుకోమను. మొన్న అమిత్ షా గారిని కలిసి వచ్చింది కదా, అక్కడనే పార్టీ పెట్టుకోమని చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మేము ఎవరం నువ్వు తిరగొద్దు చేయొద్దు అని అనలేదు. మేము ఏమన్నాము, తెలంగాణ వాళ్ళ నరదిష్టి కళ్ళు మంచివి కావు, అందుకే కోనసీమల చెట్లన్నీ చచ్చిపోతున్నాయి, బహుశా దానివల్లనే వాళ్ళు తెలంగాణ కావాలనుకున్నారని చెప్పి మాట్లాడింది ఎవరు? మేము ఎప్పుడు నేను రావద్దని, నువ్వు కూడా 2007లో తిరిగినావు నువ్వు, కానీ ఎవరి కోసం తిరిగినావు? అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కోసం తిరిగినాం. ప్రజారాజ్యం పార్టీ ఎవరిది? మీ అన్న చిరంజీవి గారిదే కదా. చిరంజీవి గారు అంటే మాకు అభిమానం. మళ్ళీ పార్టీ తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీతో విలీనమైంది. చిరంజీవి గారు రాజ్యసభ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో కూడా స్టేట్ మినిస్ట్రీ కూడా ఆయనకి ఇచ్చినారు. మళ్ళీ ఆ రోజు నువ్వు ఏ రోజు మాట్లాడిందంతా ఏ కోణంలో మాట్లాడినావు? బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ
అటుపక్క బీఆర్ఎస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు మాట్లాడింది కాంగ్రెస్ పైన. మన ఆ రోజు చిరంజీవి గారిని విలీనం చేయొద్దని దాంట్లో రాజ్యసభ నేను ఉన్నట్టు చెప్పదలుచుకున్నా ఆయనకు. బరాబర్ తెలంగాణ మా అయ్యల జాగీర్, మా తాతల జాగీర్. ఇది మీ అయ్య జాగీరు ఆంధ్ర. మీరు మద్రాస్ స్టేట్, మద్రాస్ ప్రావినెన్స్ కింద మీరున్నారు. మాది సపరేట్ రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్. మాది నిజాం కింద ఉండే. మీకు మాకు సంబంధం లేదు. ఆంధ్ర మా అయ్యల జాగీర్ కాదు. మేము ఎప్పుడు అన్నం కూడా. తెలంగాణ కూడా మీ అయ్యల జాగీర్ కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు పదాలు, నువ్వు ఒక రాజకీయ పార్టీకి ప్రెసిడెంట్ ఉండి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉండి, మా బోటలో ఉద్యమకారులం అక్కడిక్కడ మాట్లాడవచ్చు. కానీ నువ్వు నీ అయ్యా అని మాట్లాడేది అది నీచంగా మాట్లాడిన పదజాలం లెక్క మాట్లాడుతున్నావు కదా. ఫస్ట్ నువ్వు సభ్యత నేర్చుకో. నీ క్యాడర్కు సభ్యత నేర్పి మళ్ళీ చెప్తున్నా, బరాబర్ మా అయ్యల జాగిరే. మా అయ్యలే కట్టిర్రు అసెంబ్లీ, మా అయ్యలు కట్టిర్రు. విన్నావా? ట్యాంక్ బండ్ మా అయ్యలే కట్టిండ్రు. మేము చదువుకున్న ఉస్మాన్ యూనివర్సిటీ కూడా మా అయ్యలు మా తాతలే కట్టిండ్రు. మా ఊళ్ళు కట్టిరు. మా ఊళ్ళో చెమట సుక్కలతోటి కట్టినటువంటిది. మా గండిపేట మా ఊళ్ళే కట్టిర్రు. మా హైకోర్టు మా ఊళ్ళే కట్టిర్రు. మా ఉస్మానియా హాస్పిటల్ కూడా మా ఊళ్ళే కట్టిరు. మా అయ్యలు కట్టిరు. మేము గర్వంగా చెప్తున్నాం. మీ అయ్యలు కట్టింది ఆంధ్రాలో ఏమైనా ఉంటే చూసుకో, మీ ఆంధ్రాలో చూసుకో. ఉన్నది ఉన్నట్టు చెప్పదలుచుకున్నా నీకు. తర్వాత ఇక్కడికి వచ్చి ఈ గడ్డ మీద కూర్చొని నువ్వు ఎవరు ఏం మాట మాట్లాడినే ఇవాళ మాట్లాడుకుంటే ఏమంటారంటే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 11 రోజుల ఉపవాసము ఉన్నది నిజమేనా అని ఎవరో అడిగితే నేను ఇప్పటికీ చెప్తున్నా, బరాబర్ ఉన్నా నేను. ఆ విభజన అనేది కరెక్ట్ కాలేదని ఇప్పటికీ చెప్తున్నాడు. ఇంకా అక్కసు చెప్తున్నాడు ఆయన. నువ్వు పొద్దున్న లేస్తే అంబేద్కర్ గురించి చెప్పేటోనివి, నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నోనివి. ఆర్టికల్ 3 ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రము ఎక్కడనో పాకిస్తాన్ పార్లమెంట్లా విభజన జరగలే. విన్నావా? ఆఫ్ఘనిస్తాన్లో జరగలే, బంగ్లాదేశ్లో జరగలే, లేదా అమెరికాలో జరగలే. బింటనో ఇచ్చింది కాదు ఇది. లేకపోతే యూకేలో జరగలే, యూకే పార్లమెంట్లో జరగలే. ఇక్కడ భారతదేశ పార్లమెంట్లో భారతదేశంలో ఉన్నటువంటి అందరి ఎంపీల సమక్షంలో చట్ట ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగింది. మీరు దీన్ని తప్పుపట్టే ప్రయత్నం అది కూడా ఏంది, శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత మొత్తం దీనికి సంబంధించిన అంశాలన్నీ తీసి ఎవరికి ఎంతెంత భాగం పోవాలనో, ఎవరి వాటా ఏందో, మీకు అక్కడ క్యాపిటల్ లేదు కాబట్టి హైదరాబాద్లో 10 ఏళ్ళు వెసులుబాటు పెట్టుకొని ఈ 10 ఏళ్లలో మీరు ఆంధ్రాలో క్యాపిటల్ కట్టుకోండి అని చెప్పి ఇవన్నీ పెట్టి ఇచ్చి ఇక్కడ సౌకర్యాలు ఇవన్నీ మీకు కల్పించారు. కానీ మీకు మీతో చేతగాక. ఎందుకంటే అప్పటికే మీరు వచ్చేటప్పటికే హైదరాబాదు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరం. విన్నరా? ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు డెవలప్ చేసిన రోజుకో మాట మాట్లాడుతుంటారు. మీరు ఈ 10 ఏళ్లలో మీకు హైదరాబాద్ లెక్క ఒక నగరాన్ని మీ క్యాపిటల్ సిటీ నిర్మాణం చేసుకునే చాతగానోళ్ళు మీరు ఇక్కడికి వచ్చి హైదరాబాదు తెలంగాణ మీ అయ్యా జాగీరా అంటే బరాబర్ మా అయ్యా జాగీరే. మీకు చేత కాలేదు. హైదరాబాద్ అసలు నగరము 100 సంవత్సరాలలో కూడా మీరు కట్టలేరు. అందుకో చెప్పిన శనివారం ఆదివారాలు మీకు ఏం పని రాబోయిరా అని చెప్పని అడిగిన. ఎందుకు అడిగినా అంటే, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి, ఆ జనానికి ఉపయోగపడండి. అక్కడి జనాలు కూడా బతికేతందుకు ఇక్కడికి వస్తే మేము హక్కున చేసుకుంటాం, మేము చేస్తాం. వాళ్ళతో మాకేం పంచాయతీ లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తామని చెప్పని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళతోటే మా పంచాయతీ. ఇలా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని చెరువులు కబ్జా చేసి నువ్వు అన్నాడు. ఇలా మాట్లాడుకుంటా ట్రెస్పాస్ చేసిండ్రు, కేసులు అని చాలా మాటలు మాట్లాడి. మేము చెప్తున్నాం, నేను అంటున్నా, పృథ్వీరాజ్ కూడా వచ్చిండే దానికి బరాబర్ మా టీం మీద నువ్వు కేసులు పెట్టాలి ఇప్పుడు అని చెప్పి అడుగుతున్నా. నీ భూమి అంటున్నా చెర్లల్లో నువ్వు ఫెన్సింగ్ చేసుకొని నువ్వు పెట్టుకొని నువ్వు మమ్మల్ని అన్నుడు మళ్ళా ఉల్టా బరాబర్ నువ్వు కేసులు పెట్టాలా. కేసు పెడితేనే దాని సంగతి ఏందో తెలుస్తుంది. మేము కూడా రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ దగ్గర కంప్లైంట్ తీసుకో, దయచేసి మా మీద కేసులు పెట్టు. 2 మాటలు మాట్లాడుతున్నావు. ఒకవేళ అది గవర్నమెంట్ అయితే తీసుకోవచ్చని. చెరువుకు కంచేసి దాంట్లో అది ప్రైవేట్ భూమి అని నువ్వు చెప్తున్నావు. అసలు చెరువు అనేది ప్రభుత్వ ప్రాపర్టీ. ఒకవేళ ఎవరన్నా పేదోళ్ళుండి కటిక పేదరికంలో ఉండి తిండి గింజలు కూడా లేవు అంటే వాళ్ళ కాస్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎకరమో అరెకరమో ఇస్తారు. అది కూడా ఇంకోరికి ట్రాన్స్ఫర్ కాదు. మరి ఈయన వీళ్ళ నాయనలు జన్వాడలో పుట్టిండ్రా, ఈయన జన్వాడలో పుట్టిండా, ఈయన శాన ప్రాంతాలలో పుట్టిండని ఆయనే చెప్పిండు. నేను అనేది కాదు భయ్, ఆయనే వేదికల మీద చెప్పిండు. ఇప్పుడు రేపు చెప్తారు కావచ్చు, నేను జన్వాడలో పుట్టినా అంటాడో ఏందో మరి ఈ పంచాయతీ మొదలైనాక. సో మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే, అక్కడ చిన్న వాళ్ళ దగ్గర నువ్వు తీసుకొని నీ ఆ ప్రక్రియ కూడా రాంగ్ ప్రక్రియ చేసింది. అది చెరువును కబ్జా చేసి నువ్వు కొన్నా అంటున్నావు. ఎవరి దగ్గర నువ్వు కొన్నది ఇల్లీగల్. నువ్వు చదువుకొని అజ్ఞాని కూడా కాదు కదా. నువ్వు చాలా ముచ్చట్లు చెప్తావు కదా, పెద్దోళ్ళు చెగువీరా గిగువీరా భగత్ సింగ్ల ముచ్చట్లు చెప్తావు కదా. ఇవన్నీ తెలిసినావు. ఇవాళ చెరువు అని తెలిసినాక నువ్వు ఎట్లా కొంటావు. మళ్ళీ ఇంకోటి ఏంది,
నిన్న మొన్న ఇష్యూ తీసినప్పుడు ఏం చేసిండంటే ఈడ మేము వ్యవసాయం చేస్తున్నా అని ఫోటోలు పెట్టించి వాళ్ళతో ప్రచారం చేసుకున్నాడు. అది అబద్ధం అని పచ్చి అబద్ధం అని చెప్పి ఆడ ప్రూఫ్ అయింది. వాళ్ళు కూడా చెప్పిండు, అక్కడ ఆయన ఇన్ఛార్జ్ ఉన్న పార్థసారథి అంటే అని చెప్పిండు, అది పవన్ కళ్యాణ్ భూమి అని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మట్టి కొట్టి చెడును కూడుతున్నారు. 26 ఎకరాలు కబ్జా చేసినటువంటి కేడీగాన్లు ఎవరు విన్నావా? కోడి చెరువును కబ్జా చేసిన కేడీగాన్లు ఎవరు? వాళ్ళకు బేడీలేసి బుక్కల వారేయాలి. మేము తప్పు చేస్తే మాకు కూడా హత్కాడీలేసి మా మీద కూడా కేసులు పెట్టుర్రి. మేము ప్రభుత్వానికి చెప్పినాం ఇది ప్రజల భూమి అని చెప్పి. ఆయన ఏందో ఏం చెప్తున్నాడు, నా ట్రేస్ పాస్ అని ఆయన ఇంట్లోకి ఏదో పోయినట్టు చెప్తున్నాడు. తెలంగాణ సంపాదనకు నా ఇంట్లోకి వచ్చి నువ్వు ఈడ కూర్చొని నువ్వు నీ ఇంట్లోకి వచ్చినట్టుగా ముచ్చట చెప్పి కేసులు పెడతా అని మాట్లాడుతున్నాడు. ఎంత గమ్మత్తుగా ఉన్నది ఆయన మాటలు, ప్రవర్తన. ఇంకోటి ఏంటంటే ఆయనే రెచ్చగొడుతున్నాడు, వాళ్ళే అమ్మనా బూతులు తిడుతున్నారు. వేదికల మీద కూర్చొని వాళ్ళు తిట్టుకుంటా, తెలంగాణ మేధావులను తిట్టుకుంటా, మెసేజ్లల్లా, వాట్సాప్లల్లా, ఫోన్లల్లా సంపుతం మిమ్మలను, మీ పెళ్ళాలను రేప్ చేస్తాము, మీ చెల్లెలను రేప్ చేస్తాము, మీ అక్కలను రేప్ చేస్తాము, మీ తల్లులను మా దగ్గర ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటే మేము ఊకోవాలనా? కడుపు కాలుతున్నది, మాకు కూడా కడుపు కాలుతున్నది. నువ్వు చాలా సంస్కారవంతమైన మాటలు మాట్లాడుతున్నావు కదా. మేము ఒక్కొక్క మెసేజ్ మీ 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 తల్లి ఉన్నదా, ఆయన వాళ్ళ మదర్ ఉందా, బతికిందా? మీ మదర్ దగ్గరకు వస్తాం బైసాబ్, మేము దండం పెట్టి చూపిస్తాం. మేము ఇగో నీ కొడుకు పెట్టినటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, నీ జన సైనికులు ఏ భాష మాట్లాడుతున్నారో మీ అమ్మ ఎట్లా చెప్తుందో అట్లా విందాం, చూద్దాం. మీ అమ్మ చెప్పుతో నిన్ను కొడుతుంది ఫస్ట్. వీళ్ళేమో ఖాళీ ఫోటోలు కొట్టిరు కావచ్చు, నిన్ను కొడుతుంది ఆ భాష కనుక విని ఆ మాటలు మాట్లాడితే. ఒక ఆడపిల్ల, ఆడ జాతికి సంబంధించినటువంటి వాళ్ళను నువ్వు సనాతన ధర్మం అని చెప్తున్నావు కదా. నీకేం విలువ లేనట్టునే ఆడోళ్ళు అంటే నీ గౌరవం లేదు కావచ్చు, కానీ మా ఇండ్లలో అందరు ఉన్నారు. వాళ్ళను ఏ ప్రాంతం ఆడోళ్ళైనా కానీ ఆ మాటలు ఆ మెసేజ్లు కనుక వినేది ఉంటే చెప్పులు తీసుకొని కొడతారు వాళ్ళని. మీ వదిన దగ్గర పోయి కూర్చుందాం, మీ చిన్నోదిన దగ్గర కూర్చుందాం, నాగబాబు భార్య దగ్గర కూర్చుందాం. ఎవరి దగ్గర వాళ్ళు ఎవరి దగ్గర చెప్తో వాళ్ళ దగ్గర లేదు. రామ్ చరణ్ భార్య దగ్గర కూర్చుందాం, అది కరెక్టా? అది సభ్య సమాజం మెచ్చేటువంటి మెసేజ్లా. నీ ఓళ్ళను ఫస్ట్ నువ్వు కట్టడి చేసుకో. నీ ఓళ్ళు ఏం మెసేజ్లు ఉండా కొడుకులను మాట్లాడతారా తెలంగాణ మేధావులను? అంతకు ముందు కూర్చున్నప్పుడు నీ భాష ఏంటిది మరి? నీకు అంత సంస్కారం ఉంటే నువ్వు చెప్పాలి కదా. క్రాంతి దల్గా పృథ్వీరాజ్ కానీ మేము కానీ ఏం మాట్లాడలే. నేను చెప్పిన చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు అంటే నీ సనాతన ధర్మం హిందూ సాంప్రదాయం ప్రకారంగా కూడా గురువుల చెప్పులు సేవ చేస్తే ఆ సేవల సౌమ్యత వస్తుంది. విజ్ఞానం వాళ్ళకున్న విజ్ఞానం నీకు ట్రాన్స్ఫర్ అవుతుందని ఒక నానుడి, ఒక నమ్మకంతో ఆ సేవ చేస్తే గురువు ప్రసన్నమైంగా నీకు విజ్ఞానం ఎక్కువిస్తాడనే భావనతో మాట్లాడిన నేను అంతే. కానీ నిన్ను ఇంకా వేరే భాషలు ఎవరు మాట్లాడలేదు కదా. కానీ నీ సైన్యము ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, ఇంత హీనంగా, నేనందరూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సినిమా ఊళ్ళకు కావచ్చు, రాజకీయ పక్ష నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే క్లియర్గా నేను చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య గురించి ఒక అసభ్యకరమైన పదజాలం, లోకేష్ పిలగాని గురించి మాట్లాడినటువంటి భాష చాలా 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 అసభ్యకరమైంది. మేము కూడా టూత్ అండ్ నెయిల్ అపోజ్ చేసినా మాకు కూడా చాలా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు ఉండి గోర్న ఏడ్చిండు కదా. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఇవాళ మరి మా వాళ్ళను ఆడోళ్ళను అట్లా అడ్డగోలుగా తిడుతుంటే మరి నువ్వు కేసులు పెట్టి బుక్కల పడేయాలనా లేదా? దొంగ కేసులు పెట్టకు, నువ్వు ఉన్నాయా ఉండేది ఉంటే పెట్టు. వీళ్ళు ఎక్కడెక్కడ అన్ని ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వస్తున్నాయి. మాకు ఇక్కడ ఎవరు ఏ ఉద్యోగస్తులు కొట్టినావా? ఎక్కడైనా అసలు కనీసం అన్నావా? నాకు కూడా మస్తు మంది దోస్తులు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళని నేను కూడా ఆప్యాయతంగా వాళ్ళ ఇళ్ళ చెల్లెళ్ళు అక్కలు లెక్క నాకు కూడా ఉన్నారు కదా, అవి మాట్లాడతాం కదా. కానీ ఇంత అసభ్యంగా ఇట్లా చేస్తుంటే నీకు సంబంధించిన ఈ జన సైనికులు, నీతోని కలిసి ఉన్నటువంటి వాళ్ళు, నీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ పనులు చేస్తుంటే మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఇమీడియట్ గా. మరి అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి 11 రోజులు ఎందుకు అన్నం మానేసినవో చెప్పలే. అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి ఇది తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గదరని పార్లమెంటు వేదికగా అమిత్ షా గారు అవమానిస్తే ఖండించలే. అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తివి ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే తెలంగాణ ఆడబిడ్డల్ని వాళ్ళ వస్త్రాధారణ మీద, వాళ్ళ వస్త్రాలంకరణ మీద సారిటీసే ముస్లిం అమ్మాయిని పట్టుకొని అమ్మ నా బూతులు తిడుతూ ఉంటే ఇది మన సంస్కారం కాదు అని నువ్వు చెప్పట్లే. మరి ఇదంతా దేనికి సంకేతం? మీరు ఒక రాజకీయ అవకాశవాద రాజకీయ నాయకులు. మీరు తెలంగాణ అంటే ప్రేమ ఉందంటారు, మేము తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ పాలకులకు వ్యతిరేకం అంటారు. అప్పుడున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు పదవులలో కూర్చొని ఉన్నారో అప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే వీళ్ళు ద్రోహులు కదా అని అంటా ఉన్నారు. గద్దరన్ అంటే నాకు ఇష్టం అంటా ఉన్నారు. ఇలా రకరకాల మాట్లాడుకుంటా పంజాబ్ గో బ్యాక్, ఇంకోటి ఏదో తమిళనాడు, ఆంధ్ర ఏదో అనుకుంటూ వచ్చారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు పెడతా ఉన్నారు అని అంటారు. ఇంకా గట్టిగా ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని అంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎస్, మేము కాదనంటలే, భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఆయన ఏమంటున్నాడు, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అంటున్నాడు. ఎస్, మేము అదే అంటున్నాం, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం సార్. మనందరం తెలుగు వాళ్ళం అనేటువంటి ముసుగుతోని 60 ఏళ్ళు కదా మీరు ఎందుకు తెలంగాణ ఆంధ్ర ఎందుకు 2 రాష్ట్రాలుగా విడిపోయింది? 30 ఉద్యోగాలు మాకు ఇచ్చి 70 ఉద్యోగాలు మీరు దోసుకుంటారు. మా పొలాలకు పారాల్సినటువంటి నీళ్లు మొత్తం మీ సైడ్ మళ్ళించుకుంటారు. మా నీళ్లు మీరు దోసుకున్నారు, మా నిధులు మీరు దోసుకున్నారు, మా నియామకాలు మీరు దోసుకున్నారు. మీరు మీన్స్ ఎవరు? సీమాంధ్ర పాలకులు ఒక ప్రాంతం వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి మీరే మిగతా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎండబెట్టిర్రు. పాలమూరు మా అక్కలు అయ్యలు పాల నమ్ముకోలేక వలసపోయిర్రు. పాలమూరు వాళ్ళు ఫ్లోరైడ్ తోని నెలగొండ ప్రజలు మొత్తం బాధపడ్డారు. ఆదిలాబాద్లో ఇప్పటికీ నీళ్ళు లేవు, నువ్వు కూడా ఇచ్చినావు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి కదా. 69లో జరిగినటువంటి ఉద్యమం నేనైతే చూడలే, తర్వాత ఉద్యమాన్ని నేను చూసిన. కాబట్టి మీరు ఎంత ఒక రాజకీయ స్వార్థ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నారు మీరు తప్ప మీకు ఆంధ్ర మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. ఎవరు తెలంగాణ ఆంధ్ర ఖబర్దార్ ఎవరన్నారు? ఎవరు రావద్దంటున్నారు? మేము రావద్దన్నామా? రావద్దన్నట్టు మీన్స్ ఏంటి? మా నేలను అవమానించినటువంటి రాజకీయ నాయకులు రావద్దు. చంద్రబాబు నాయుడు మా గద్దరన్న మీద కాల్పులు చేశాడు, ఆయనతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఏ రోజైనా ఖండించావా? ఇదే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని గద్దరన్న అమిత్ షా అవమానించాడు, ఆ పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఏ రోజైనా ఖండించావా? లేదు. బెల్లిలాల్ తెక్కని ముక్కలు నరికిచ్చారు, ఏ రోజున ఖండించావా? ఆమెకు కనీసం దండేసావా, నివాళులు అర్పించావా? లేదు. మా రోజు వీరన్న సామాజిక న్యాయం తన ధ్యేయంగా చివరిదాకా బతికాడు. సూర్యాపేట సభ పెట్టిండు, డిక్లరేషన్ పెట్టిండు, తెలంగాణ సభ పెట్టిండు. ఆయన గురించి ఎప్పుడన్నా ప్రస్తావించావా? మా సాగలేల గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? మా దొడ్డి కొమరయ్య గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? లేదు. ఎంత చాలా అంటే చాలా నమో అంబేద్కర్ గారు మరాఠీ అయినా కాబట్టి ఇక్కడ పెట్టకుంటే ఇక్కడ పెట్టొద్దంటామా? ఎంత దుర్మార్గం. మహాత్మా గాంధీకి కులం అంట కట్టాడు. మహాత్మా గాంధీ కోట ఆయన గుజరాత్ అయినా కాబట్టి గుజరాత్ను పెట్టుకోవాలంటే సాధ్యమా? జాతీయవాద నాయకులకు ప్రాంతీయవాద నాయకులకు తేడా తెలియదా అండి మీకు? చెప్పండి. మేము ఎన్టీ రామారావు గారిని ఒక నటుడిగా ఒక సినిమా స్టార్గా గౌరవిస్తాం, కానీ ఎన్టీ రామారావు గారు బొంబాయి వెనకాల ఉన్నటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకు గౌరవిస్తాం? మీకు అర్థమైందా? మేమేమంటున్నాం, గద్దరన్న కూడా ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ పెట్టిన వ్యవస్థాపకులు కదా ఆయన. గద్దరన్న అయితే ఎటువంటి పార్టీ పెట్టలేదు కదా, ఆయన ప్రజానాయకుడు కదా, 2 తెలుగు ప్రజలు కావాల్సినోడు కదా, ఆయనది పెట్టండి. మాకు గూడాంజనది పెట్టండి, మీరు పాట పాడతారు కదా. అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, మేము ఏదైతే ఇప్పుడు ఇదంతా మార్వాడి గో బ్యాక్ లేకపోతే ఇదంతా కూడా కావాలని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతాం. మేమేమంటున్నాం, ప్రాంతీయవాదం ఉండాలనుకుంటూనే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలంటారు. రైట్. మేమేమంటున్నాం, జాతీయవాదంలో మీకంటే ఎక్కువ జాతీయవాదులం మేము. కానీ జాతీయవాదం ముసుగుతోని ప్రాంతీయవాదం మీద దెబ్బ కొట్టచ్చు, ప్రాంతీయ అస్తిత్వం మీద దెబ్బ కొట్టచ్చు, ప్రాంతీయ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సంపదను దోసుకొని పోవచ్చా? మార్వాడోళ్ళు ఎవరిని కొట్టిరు? మార్వాడోళ్ళని కొట్టిరా? ఆంధ్రప్రదేశ్లను కొట్టిరా? గుజరాత్లను కొట్టిరా? పంజాబ్లను కొట్టిరా? తెలంగాణ బిడ్డల్ని కులం పేరుతో దూషించి కొట్టారండి. మీరు ఎందుకు ఖండించలేదు? అవునా కాదా? కొట్టారా లేదా? ఖండించలే. అది మాత్రమే గుర్తుకు రాదు. చిన్న తప్పును పెద్దగా చేసి చూపిస్తున్నారు. ఇంకెన్ని రోజులు? తెలంగాణ ఆంధ్ర విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది, 13 సంవత్సరాలు అడుగు పెట్టినాం అంటారు. దేశ ప్రధానమంత్రి అయ్యి 12 సంవత్సరాలు అయిందండి. హిందువులు ప్రమాదంలో ఉన్నారని ప్రచారం చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? వాళ్ళ ఎజెండాలో భాగం. ఎస్, మా ప్రాంతం కోసం మేము కూడా రాజకీయాలు చేస్తాం, ఇది మా ఎజెండాలో భాగం. అంతేనా కదా? ఇప్పుడు హిందువులకు ప్రమాదం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ ఇంకో పార్టీ అని అన్నారు కదా. 12 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చిందండి. హిందువులు ప్రమాదంలో ఉన్నారంట. మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ. ఏం చేసింది బీజేపీ? ఎంతమంది హిందువులకు ఉద్యోగాలు ఇచ్చింది? ఎంతమంది హిందువులకు ఇల్లు కట్టించింది? ఎంతమంది హిందువుల పేదరికాన్ని నిర్మూలించింది? రాజకీయం కోసం మతాన్ని వాడుకునేది వాళ్ళు. మా ప్రాంతం కోసం మేము సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ వాళ్ళం. మాకేము మీ పట్ల వ్యక్తిగతంగా కోపం లేదు. మేము మీ సినిమాలు వస్తే చూసేటోళ్ళు, ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు, కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు, దాంట్లో ఇక్కడ ఎవరు తెలంగాణలో మీకు అభిమానులు లేరా? నేను కూడా మీ అభిమానినే. ఎంతవరకు సినిమా హీరో అంతవరకే. రాజకీయంగా మా మీద మా ఊర్లో
మీ ఊర్లో నువ్వు సర్పంచ్ ఉండాలి కదా, పక్క ఊళ్ళో వచ్చి సర్పంచ్ అవుతాడా? తెలంగాణలో తెలంగాణోడు కావాలి, పక్కన చంద్రబాబు నాయుడు వచ్చి అవుతాడా? రాజశేఖర రెడ్డి వచ్చి అవుతాడా? రాజశేఖర రెడ్డి లేడు అనుకో. నువ్వు రాజశేఖర రెడ్డి నిన్ను బెదిరిస్తే నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? మమ్మల్ని బెదిరిస్తున్నావా? కాదు కదా. తెలంగాణలో నన్ను తిరగనియరా, ఎందుకు తిరగనియరు అంటే కూడా మాట్లాడండి. తిరుగు, నువ్వు తెలంగాణలో తిరుగు, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎక్కడైనా తిరుగు. బాబాసాహెబ్ అంబేద్కర్ డెమోక్రసీ నీకు ఆ స్వేచ్ఛను కల్పించిందని నువ్వే అంటున్నావు కదా. నువ్వు తిరుగు, మేము వద్దంటలే. కానీ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే అటువంటి పక్క రాష్ట్ర పాలన నువ్వు ఎందుకు హెచ్చరించవు? తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? తెలంగాణ పాలకులను నిలది నువ్వు పార్టీ పెట్టుకుంటాను కదా, మేము వద్దంటలే కదా. ఆయన ఏమంటున్నావు, నేనేమన్నా ముఖ్యమంత్రి అయితేనా, నాకే ఆంధ్రప్రదేశ్లో గతి లేదని మళ్ళీ ఆయన అనుకుంటా ఉన్నాడు. ఇక్కడ మీరు ప్రజా సమస్యలపైన కొట్లాడితే కొట్లాడు, ప్రజల నుంచి మీరు మీ పార్టీ పుట్టినాకనే మేమేం చైతన్యం కాలే పవన్ కళ్యాణ్ గారు, మేము చైతన్యం చేస్తామని భయం అంట. మళ్ళా బంచం దొర నీ కాలు మొక్తో అనేటువంటి దొరలకు ఏం మేము భయపడాలి, మేమే దొరకు భయపడలే. మా అయ్యలు మా అవ్వలు బంచం దొర నీ కాలు మొక్తా అనేటువంటి దొరతనానికి వ్యతిరేకంగా బందూకులు ఎత్తిర్రు. అరే మాలోడా రా మాది కూడా అని నీచంగా మమ్మల్ని ఊర్లలో అవమానిస్తూ ఉంటే అందుకు వ్యతిరేకంగా సాయుధం పోరాటం వైపు నడిచిర్రు. మీరు వచ్చి మమ్మల్ని చైతన్యం చేశారా? మీరు ఈ నేలను చూసి మీరు చైతన్యం అయ్యారని మీరే చెప్పారు. మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఎంత అవమానిస్తున్నారు తెలుసా మీరు? మాకు చైతన్యం నేర్పుతారా మీరు? మాకు నేర్పిండి చైతన్యం, మాకు గూఢాంజనం నేర్పిండి చైతన్యం, మాకు సాగర్ ఐలవ నేర్పింది, మాకు దొడ్డి కొమరయ్య నేర్పిండు, మాకు బందాయి గోపాల్ నేర్పిండు, షేబుల్లా ఖాన్ నేర్పిండు. మాకు మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. మీ పార్టీ మొన్న పుట్టింది, మీ పార్టీ ఎప్పుడు 2014 ఎప్పుడో పుట్టింది అనుకుంటా. మీ ఎందుకంతా మీరు ఇంత ఇది చేస్తున్నారు చెప్పండి? సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి సినిమా హైదరాబాద్కు తీసుకొచ్చాం. ఎంతమంది ఉన్నారండి? మీ అన్న హీరో చిరంజీవి గారు, నాగబాబు గారు హీరో, నాగబాబు గారి కొడుకు హీరో, వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి, ఆమె కూడా హీరోయిన్ అనుకుంటా కదా, అమ్మాయి హీరోయిన్. ఆయన పేరు ఏం పేరు? ఇంకో మొత్తం కేవలం ఒక కులం వాళ్ళే. మా వాళ్ళు వద్దా? మేము వాళ్ళని కూడా ఆదరిస్తున్నాం కదా. కమ్మళ్ళు, కాపుళ్ళు, చౌదరీలు, కాపులు, వీళ్ళేనా సినిమా రంగంలో ఉండాలి? ఇంకా మా తెలంగాణ హీరోలు వద్దా? మా తెలంగాణ హీరోయిన్లు ఉండకూడదా? సామాజిక న్యాయం మాట్లాడేటువంటి వాళ్ళు మీరు నిజంగా మీకు అంత సామాజిక అన్యాయం ఇది. ఎన్ని రోజులు ఈ సినిమా రంగాన్ని మనమే మన కులపల్లే వేయాలి, మన చుట్టాలే వేయాలి, అందంగా యాక్టింగ్ చేసే వాళ్ళు యూట్యూబ్లలో రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి అండి. తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళైనా మరి 12 మంది హీరోలు కూడా మా వాళ్ళు లేరు. ఒక విజయ్ దేవరకొండ, నితిన్ రెడ్డి, ఆయన పేరు ఏం పేరు? నితిన్ రెడ్డి, సంప్రేష్ బాబు, వీళ్ళు మాత్రం ఈ మధ్య కనపడతా ఉన్నారు. కాబట్టి సామాజిక న్యాయం మీరు కేవలం నోటి వరకేనా? మీకు అమల్లోకి వచ్చేసరికి, ఆచరణకు వచ్చేసరికి ఏది? రమ్మండి, మరి చెప్పండి, ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. కాబట్టి మీరు కంప్లీట్గా ఒక రాజకీయ అవకాశవాదిగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప మీకు ఆ రాష్ట్రం మీద ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇట్లనే పతనమైండు. టీడీపీ జెండా కనుమరుగైపోయింది ఇక్కడ అంటే కారణం 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు. మరి 2 కళ్ళ సిద్ధాంతం మీరు అద్దెంకి దయాకర్ అన్న పాకిస్తాన్ని ప్రేమిస్తాను అన్నాడంట. ఆయన ఎందుకన్నాడు ఏందో ఆయన పార్టీ చెప్పుకోవాలి, ఆయన చెప్పుకోవాలి. ఇదే నేలని పాకిస్తాన్తో పోల్చిండండి ఒకడు కర్ణాటక ఎంపీ పోల్చిండండి. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? మీకు మాత్రం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. పాకిస్తాన్తో విడదీసినట్టు మీకు తెలంగాణ విభజనకు నేను వ్యతిరేకం కాదు, తలుపులు మూసిచ్చారు కదా దానికి వ్యతిరేకం అంటారు. మరి మూసిచ్చినటువంటి బీజేపీ సంతకం పెట్టింది, కాంగ్రెస్ సంతకం పెట్టింది, అన్ని పార్టీలు, మాయావతి గారు అన్ని పార్టీలు సంతకం, మీకు కూడా మీ మనసులో కూడా ఇష్టం ఉంది. చర్చ డెమోక్రటిక్ పద్ధతిలో పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంటే వాడు అనకూడదు కానీ వాడు చర్చ జరగనియరు. టీజీ వెంకటేష్ వీళ్ళంతా లగడ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ వీళ్ళంతా ఎవరి నుంచి వెళ్ళిపోయాడు? అడ్డుపడ్డది ఎవరు? అందుకు కదా మూసిచ్చారా? మీతోనే ఎవరు మాట్లాడిపిస్తున్నారో తెలుసు. మీతో మాట్లాడిపించేది ఎంత అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళ జుట్లో నుంచి పుట్టుకొని వచ్చావు, మన వాళ్ళ గురించి అడితే నాకు తెలియదు అంటావు, కమ్యూనిస్టుల మీద నూకుతున్నావు.